హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్కి మనం ఈ వేడికి చాలా ఎక్కువగా ఉంది కదండి. అలాంటప్పుడు మనం కూలర్ ఏసీ లేకుండా ఇంట్లోనే మనం రూమ్లో చల్లగా ఉంచుకోవడానికి ఈ కొబ్బరి చిప్పలతో నేను మీకు మంచి టిప్ చూపిస్తున్నానండి. చాలా సింపుల్ అండి. కొబ్బరి చిప్ప ఇలా కొబ్బరి తీసేసుకున్న తర్వాత ఎండిపోయింటాయి కదండి కొబ్బరి చిప్పలు ఎండిపోయినాయి కదండి. ఈ కొబ్బరి చిప్పలతో మనం ఈజీగా ఇల్లుని మన రూమ్ అంతా ఏసీగా మార్చుకోవచ్చు. ఇలా యూజ్ అండ్ త్రో లైన్ డేట్స్ ఉంటాయి కదండి, ప్లాస్టిక్ ఇవి. దీని క్యాప్ పైన మూతలు తీసేసుకొని, నేను కొబ్బరి చిప్పలే ఎందుకు వాడుతున్నానంటే ఇవైతే స్టిఫ్గా ఉంటాయండి. మామూలు ప్లాస్టిక్ అయినా కూడా లోపల పెట్టుకోవచ్చు, కానీ కొబ్బరి చిప్పలు స్టిఫ్గా ఐస్ మనకు పక్కకు లేకుండా ఉంటుంది, తొందరగా కరగదు కూడా అండి కొబ్బరి చిప్పలు. ఇలా కొబ్బరి చిప్పలను దీనిలో పెట్టేసుకొని ఇవి మునిగే వరకు కింద లోపల అంతా వాటర్ ఫుల్ చేయాలండి. బాక్స్ మొత్తం ఫుల్ చేసుకొని ఇలా వాటర్ అంతా చిప్పల లోపలికి పైన అంతా ఫుల్ చేసుకోవాలి. ఇలా ఫుల్ చేసుకున్న దీన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో డే అండ్ నైట్ పెట్టుకోవాలి. ఒక నైట్ అంతా పెట్టుకోవాలండి. డే అండ్ అవుట్ అవసరం లేదు, ఓన్లీ ఒక నైట్ పెట్టేసుకున్నామంటే మనకి ఆ కొబ్బరి చిప్పలకి కింద మొత్తం అంతా మనకు ఐస్ వచ్చేస్తుందండి. ఇలా పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్లో. చూడండి, ఒక నైట్ తర్వాత తీసి చూపిస్తున్నాను. చూడండి, అంతా ఐస్ వచ్చేసింది ఈ కొబ్బరి చిప్పల పైన లోపల అంతా. ఇలా ఐస్ వచ్చిన ఈ బాక్సెస్ని మనం ఇప్పుడు ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇలా రూమ్లో ఒక సైడ్కి ఇక్కడన్నా ఇలా రైస్ ప్యాక్ ఉంటుంది కదండి, కవరు, అది తీసుకొని దానిపైన ఒక పిల్లో కవర్ పెట్టుకోవాలి. మనం రెడీ చేసుకున్న ఈ బాక్సెస్ని దీనిపైన పెట్టుకొని ఫ్యాన్ కింద పెట్టామంటే రూమ్ అంతా చల్లగా ఏసీ మాదిరి అయిపోతుందండి. ఈ సమ్మర్కి మంచి టిప్ అండి ఇది. ఏసీ కూలర్ లేని వాళ్ళు ఇలా యూజ్ చేసుకోండి. ఈ ఫ్యాన్ గాలికి ఈ ఐస్ అంతా రూమ్ అంతా చల్లగా అయిపోతుందండి. చూడండి, నేను ఫ్యాన్ మాత్రమే వేసాను. ఈ టిప్ ఫాలో అవ్వండి. ప్లీజ్ వాచ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.